జగిత్యాల ఎస్టీ బాలుర హాస్టల్లో దారుణ ఘటన జరిగింది. చీపిరితో పిల్లలను చితకబాదాడు కూరగాయలు కట్ చేసే కామెట్ శ్రీనివాస్ అనే ఉద్యోగి. మద్యం మత్తులో శ్రీనివాస్ విధులకు హాజరవుతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. 4 నెలలుగా స్టూడెంట్స్పై వేధింపులు కొనసాగుతున్నాయి. 10 ఏళ్ల చిన్నారులపై కూడా శ్రీనివాస్ తన రాక్షసత్వాన్ని చూపించాడు. తాళ్ల ధర్మారం నుంచి డెప్యుటేషన్పై వచ్చాడు శ్రీనివాస్. వార్డెన్ పలుమార్లు మందించినా తన పద్ధతి మార్చుకోలేదు. శ్రీనివాస్పై ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్కు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు అధికారులు. హైదరాబాద్ మీర్పేట్లో స్పా ముసుగులో అక్రమ కార్యక్రమాలకు పాల్పడుతున్న సెంటర్పై పోలీసులు రైడ్ చేసి 6గురిని అరెస్ట్ చేశారు. ఫ్రెండ్స్ బ్యూటీ స్పా సెంటర్లో పోలీసులు సోదాలు చేశారు. స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా నిన్న రాత్రి మీర్పేట్ పోలీసులు ఆకస్మికంగా రైడ్ చేశారు. ఈ సందర్భంగా స్పా నిర్వాహకుడు అరుణ్తో పాటు మరో 5గురిని అదుపులోకి తీసుకున్నారు. స్పా సెంటర్లో ఉన్న సీసీ కెమెరా, హార్డ్ డిస్క్, ఎంట్రీ బుక్ను అలాగే కొన్ని ఇతర ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.